మన టీమిండియా జింబాబ్వేతో జరిగిన సిరీస్ను వైట్ వాష్ చేశారు. మూడో మ్యాచ్లో కూడా మన టీమిండియా చాలా కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో అయితే మరోసారి మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూసాం. అంటే బ్యాట్స్మెన్ మంచిగా బ్యాటింగ్ చేశారు అండ్ ఆల్సో బౌలర్స్ కూడా మంచిగా కలిసికట్టుగా రాణించారు. కానీ ఫీల్డింగ్ చూసుకుంటే మాత్రం చాలా ఘోరం భయ్య. ఎస్పెషల్గా క్యాచింగ్ అయితే మరింత ఘోరం. ఏకంగా 4 క్యాచ్లు డ్రాప్ చేశారు, చాలా ఈజీ క్యాచెస్. సో దీని గురించి అయితే వీడియోలో కాస్త ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ సిరీస్ ఫలితం మన టీమిండియా ర్యాంకింగ్ను మార్చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆ సెకండ్ T20 మ్యాచ్లో గెలిచిన తర్వాతే మన టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయారు. బట్ ఈ మూడో T20 మ్యాచ్లో ఓడిపోయి ఉంటే ఆ ర్యాంకింగ్ పోయేది. కానీ మన వాళ్ళు ఎలాంటి సర్ప్రైజులకి తావలేకుండా మూడో T20 మ్యాచ్ని అయితే కంఫర్టబుల్గా గెలిచేశారు. సో జస్ట్ ఒక 20 రోజుల క్రితం వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మన టీమిండియా ఫస్ట్ ర్యాంక్ కోల్పోయారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మళ్ళీ దాన్ని రీగెయిన్ చేసుకున్నారు. అది కూడా బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు గెలవడం ఖచ్చితంగా మన టీమిండియా ప్లేయర్స్కు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అయితే ఈ మ్యాచ్ విషయానికి వస్తే అన్లైక్ ఫస్ట్ 2 మ్యాచెస్ కాస్త జింబాబ్వే టీం కాంపిటీషన్ ఇచ్చారు భయ్య. అట్ ది సేమ్ టైం మన టీమిండియా కూడా కొంతవరకు ఆచితూచి ఆడారు. అంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే కొంతవరకు సెన్సిటివ్గా కనిపించింది. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ కోసం యూస్ చేసిన పిచ్ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కనిపించలేదు. బాల్ అయితే కొంతవరకు ఆగొచ్చేది. అట్ ది సేమ్ టైం ముందు మ్యాచ్ లాగే స్టార్టింగ్లో పేస్ బౌలర్స్కి హెల్ప్ అయితే లభించింది. సో దీని కారణంగానే ఈ రోజు మ్యాచ్లో స్ట్రోక్ మేకింగ్ అంత ఈజీగా లేదు. పర్టికులర్గా మన వాళ్ళు పిచ్కి తగ్గట్టు తమ బ్యాటింగ్ స్టైల్ను అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో విషయంలో ది యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ చాలా ఇంప్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్లో అతను అవుట్ అయిన తీరు మీద చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వైభవ్ సూర్యవంశీ వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చాడు. నా దగ్గర పవర్ఫుల్ అగ్రెసివ్ బ్యాటింగ్ మాత్రమే కాదు, చూసి ఆడగలను, పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలను, అట్ ది సేమ్ టైం స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లగలను అనే భరోసా కల్పించాడు. ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచారు. శ్రేయస్ శర్మ తన మునుపటి ఫామ్లోకి వస్తాడు. అంటే టాసుల విషయంలో తనకి లక్ మామూలుగా లేదు భయ్య. తను ఇప్పటివరకు కెప్టెన్గా 10 టాసుల్లో 9 టాసులు గెలిచాడు, ఒక్కటి మాత్రం ఓడిపోయాడు. నిజంగా అలాంటి ప్రాబబిలిటీస్ చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. బట్ ఎనివే ఈ మ్యాచ్లో మన టీమిండియా కాస్త ప్రయోగం చేశారు. అంటే నార్మల్గా చూసుకుంటే టాస్ గెలిస్తే ఫీల్డింగ్ చేయడం బెటర్ ఆప్షన్. ఈ పిచ్ మీద చేసింగ్ కాస్త ఈజీ. బట్ మన కెప్టెన్ శ్రేయస్ ఏం చేశాడు, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. విచ్ మీన్స్ కొంతవరకు డిఫికల్ట్ కండిషన్స్లో మన టీం తమని తాము టెస్ట్ చేసుకోవాలనుకున్నారు. అట్ ది సేమ్ టైం టీంలో చూసుకున్న 2 మార్పులు చేశారు. తూబేకి రెస్ట్ ఇచ్చి సూర్యన్ సేజన్ తీసుకొచ్చారు. వేరేజ్ మరో మార్పు చూసుకుంటే 4-1 ప్రిన్స్ యాదవ్ను పక్కన పెట్టి ఎస్తాగుని తీసుకున్నారు, ఎందుకంటే అతనికి ఇంజరీ అయింది కాబట్టి. సో ఈ సిరీస్లో అయితే ప్రభ్ సిమ్రాన్ సింగ్ అండ్ హర్ష్ దుబే వీళ్ళిద్దరికైతే అవకాశం దొరకలేదు, బెంచ్కే పరిమితం అయిపోయారు. అయితే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న మన టీమిండియాకు సూర్యవంశీ మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్లో గట్టిగా రన్స్ కొట్టాడు. బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే మళ్ళీ అభిషేక్ శర్మ విషయంలో స్ట్రగుల్ చూసాం. ఈ మ్యాచ్లో కూడా చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. పర్టికులర్గా మరోసారి ముజర్బానీ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అంటే అభిషేక్ శర్మ ఈ సిరీస్లో వరుసగా 3 మ్యాచ్లు కూడా సేమ్ బౌలర్కి అవుట్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ అవుట్ అయిన విధానం కూడా కొంతవరకు సిమిలర్ ప్యాటర్న్లో కనిపించింది. అంటే ఆఫ్ సైడ్ రూమ్ తీసుకుని కొట్టే ప్రయత్నంలోనే 3 సార్లు కూడా అవుట్ అయిపోయాడు. సో అభిషేక్ శర్మకి అయితే ఇది వరుసగా 6వ ఫెయిల్యూర్. గత 6 మ్యాచ్లు కూడా తను చెప్పుకోదగ్గ స్కోర్స్ ఏమీ చేయలేదు. మెయిల్ అభిషేక్ శర్మ ఫామ్లో లేకపోయినా సరే టైం తీసుకుని ఆడేందుకు ఇష్టపడట్లేదు భయ్య. నార్మల్గా ఫామ్లో లేని ప్లేయర్స్ ఏం చేస్తారు, కాస్త ఇనిషియల్గా టైం తీసుకుంటారు. ఒక 20 బాల్స్ వరకు చూసి ఆడతాం, దాని ఆ తర్వాత యాక్సిలేట్ చేద్దామనే మైండ్ సెట్తో ఆడతారు. బట్ అభిషేక్ శర్మ చూసుకుంటే మాత్రం అలా కాదు, సెటిల్ అయ్యే ప్రయత్నం చేయట్లేదు, షార్ట్స్ ఆడేస్తున్నాడు. దీంతో నాకేమనిపిస్తుందంటే అభిషేక్ శర్మ లో ఆన్ కాన్ఫిడెన్స్. నేను టైం తీసుకుని ఆడితే తర్వాత యాక్సిలేట్ చేయగలను లేదో అని ఒక డౌట్లో ఉంటున్నాడు. ఎట్ ది సేమ్ టైం అతనికి 180 స్ట్రైక్ రేట్ ఆడాలని మైండ్ సెట్ అలవాటు అయిపోయింది. అంతకంటే తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తే తనలో ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. సో ఇదే విధంగా అభిషేక్ శర్మ ఒక్క డైమెన్షన్లో మాత్రమే తన బ్యాటింగ్ని కంటిన్యూ చేస్తే లాంగ్ టైం సక్సెస్ కాలేడు. తన కెరీర్ ఎక్కువ కాలం పొడిగించుకోలేడు. తనైతే పరిస్థితులు తగ్గట్టు ఆడడం అలవాటు చేసుకోవాలి. ప్రతి మ్యాచ్లో కూడా 18 బాల్స్కి 20 బాల్స్కి హాఫ్ సెంచరీస్ కొట్టలేం. కొన్ని మ్యాచ్లో 30 బాల్స్ తీసుకోవాలి, కొన్ని మ్యాచ్లో 35 బాల్స్ కూడా పడతాయి. ఇన్ఫాక్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు వైభవ్ సూర్యవంశీ ఆడిన బ్యాటింగే. నార్మల్గా చూసుకుంటే సూర్యవంశీ ఎలా ఆడతాడు, చెత్తకు కొట్టేస్తాడు. 19 బాల్స్కి 18 బాల్స్కి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. బట్ ఈ రోజు మ్యాచ్లో మాత్రం టైం తీసుకోవడం చూసాం. ఆ 30 బాల్స్ కంటే ఎక్కువ పెట్టి హాఫ్ సెంచరీ కొట్టడానికి. సో గత మ్యాచ్లో చూసుకుంటే సూర్యవంశీ సింగవరం బౌలింగ్లో బౌండరీస్ కొట్టాడు, 6లు కొట్టాడు, అన్నీ చేశాడు. ఒక 20 రన్స్ వచ్చేసాయి. బట్ అయినా కానీ లాస్ట్ బాల్కి ఒక రాంగ్ షాట్ అవుట్ అయిపోవడం చూసాం. దీంతో అతన్ని కొంతమంది విమర్శించారు. బట్ మనం ఏం చెప్పుకున్నాం, తన ఏజ్ తక్కువ, సో మెచ్యూరిటీ లేదు, అనుభవం కొద్దీ నేర్చుకుంటాడని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ మ్యాచ్లో మిస్టేక్ తర్వాత ఈ మ్యాచ్లో సూర్యవంశీ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. ప్రతి బాల్ కూడా గ్రౌండ్ బయట కొట్టలేని మైండ్ సెట్ అతనిలో కనిపించలేదు. అలాంగ్ ది గ్రౌండ్ షాట్లు ఆడాడు. మీలా గ్యాప్స్ని ఫైండ్ చేస్తూ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఎక్సలెంట్గా చేయడం చూసాం. స్ట్రైక్ రొటేషన్ అద్భుతంగా ఉంది ఈ రోజు ఇన్నింగ్స్లో. సో వైభవ్ సూర్యవంశీ అయితే కండిషన్స్కి తగ్గట్టు చాలా మంచి బ్యాటింగ్ చేశాడు భయ్య, నిజంగా చాలా మెచ్చుకోవాలి. అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 165 ఉంది, తన కెరీర్ స్ట్రైక్ రేట్ కంటే తక్కువే. అండ్ ఇది పట్టుకుని మళ్ళీ కొంతమంది అనొచ్చు వైభవ్ సూర్యవంశీ తన రేంజ్ నాకు కాలేదని చెప్పి. సో నిజానికి కొంతమంది ఎలా థింక్ చేస్తారంటే వైభవ్ సూర్యవంశీ ఫాస్ట్గా ఆడేసే క్రమంలో అవుట్ అయిపోతే తనకి మెచ్యూరిటీ లేదంటారు. అలా కాదు, పోనీ స్లోగా చూసాడంటే తన రేంజ్ ఇన్నింగ్స్ ఆడలేదంటారు. దీంతో ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తే బెటర్.
వైభవ్ సూర్యవంశీ మ్యాచ్లో పరిస్థితులు తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. నిజంగా తన అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుని చూడచక్కనైన షాట్లు కొట్టాడు. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో జింబాబ్వే టీం బౌలింగ్ ఏమంత ఈజీగా లేదు. వాళ్ళైతే చాలా మంచి ప్లాన్తో బౌలింగ్ చేశారు సూర్యవంశీకి. ఎక్కువగా రీచ్లో లేకుండా ఆ వైడ్లని టార్గెట్ చేసి బౌలింగ్ చేశారు. దీనివల్ల వైభవ్ సూర్యవంశీ ఆ లూజ్ బాల్స్ కోసం వెయిట్ చేస్తూ కొంతవరకు ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. కానీ చివరిలో చూసుకుంటే మాత్రం అతను అవుట్ అయిన బాల్ పేషెన్స్ కోల్పోయాడు భయ్య. అంటే అప్పటివరకు ఆ వైడ్ లైన్ బాల్ని చాలా వరకు బాగానే నెగెక్ట్ చేశాడు. బట్ చివరిలో యాక్సలరేట్ చేయాలి తప్పదు కాబట్టి అతనైతే వైడ్ బాల్ని చేసి అవుట్ అయిపోయాడు. బట్ ఫర్ మీ సూర్యవంశీ చాలా మెచ్యూర్ నాక్ కట్టాడు. ఈ పిచ్ మీద 180 స్కోర్ ఒక పార్ స్కోర్. బట్ మన టీమిండియా 190 కంటే ఎక్కువ స్కోర్ కొట్టారు. ఎందుకంటే మన వాళ్ళు చేతిలో వికెట్లు పెట్టుకున్న పార్ట్నర్షిప్ స్పిల్ చేశారు కాబట్టి. ముందు వైభవ్ సూర్యవంశీ మరియు ఇషాన్ కిషన్ మధ్య 75 పరుగుల పార్ట్నర్షిప్. అండ్ దెన్ అయ్యర్ మరియు సూర్యవంశీ మధ్య చూసుకుంటే మరి 50 పరుగుల పార్ట్నర్షిప్. సుధంగా మన టీమిండియా బ్యాట్స్మెన్ కాస్త వాచ్ఫుల్ బ్యాటింగే చేశారు. బట్ ఇది రిక్వైర్డ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్. అంటే పిచ్కి తగ్గట్టు ఇలా ఆడాల్సి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ సిరీస్లో ఇలాంటి డిసిప్లిన్ బ్యాటింగే కనిపించలేదు. బట్ ఎనివే ఇషాన్ కిషన్ మాత్రం కాస్త స్ట్రగుల్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో ఉన్నంత ఊపు కనిపించలేదు. బట్ స్టిల్ మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు సూర్యవంశీతో. ఇక చివరిలో చూసుకుంటే రింకు సింగ్ చాలా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 14 బాల్స్గా 25 రన్స్ చేశాడు. మీలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన టీంని ఏమైనా ప్లాట్ కోల్పోతున్నారో 185 కంటే తక్కువ కొడతారేమో అనిపించింది. బట్ చివరిలో రింకు సింగ్ చాలా మంచిగా యాక్సలరేట్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మన బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ ఒక ఎండ్లో నిలబడిపోయి 81 రన్స్ కొట్టాడు. వేరేస్ మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా క్యామియోస్తో అతనికి అయితే సపోర్ట్ అందించారు. ఇక జింబాబ్వే టీం యొక్క చేజింగ్ విషయానికి వస్తే ఫస్ట్ బాల్కి వికెట్ కోల్పోయారు. బ్రెయిన్ బెనెట్ ఈ సిరీస్లో రెండోసారి గోల్డెన్ డకౌట్. అది కూడా మళ్ళీ మయాంక్ యాదవ్ బౌలింగ్లోనే మరోసారి అవుట్ అయిపోయాడు. ఎప్పుడైతే బెనెట్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడో ఇంకా జింబాబ్వే టీం యొక్క ఓటమి ఖాయమైపోయింది. ఎందుకంటే అతని వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్. తనకు కాసేపు ఆడితేనే జింబాబ్వే టీంకి గెలిచే అవకాశాలు ఉంటాయి. బట్ ఇలాగ 2 మ్యాచ్లతో పోల్చుకుంటే ఈ మ్యాచ్లో జింబాబ్వే టీం చాలా వరకు పోరాటపడమే కనబరిచింది భయ్య. అంటే ఆల్అౌట్ అవ్వలేదు. వాళ్ళైతే 20 ఓవర్స్ పాటు బ్యాటింగ్ చేశారు. 157 పరుగులు చేశారు, 7 వికెట్లు కోల్పోయి. మిగిలిన మిడిల్ ఆర్డర్లో రెయిన్ బోరెల్ అండ్ మదవేరే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. ఎట్ ది సేమ్ టైం స్టార్టింగ్లో బెన్ కరెనల్గా డేన్ మేర్స్ వీళ్ళిద్దరు కూడా కాస్త చెప్పుకోదాకా బ్యాటింగ్ చేశారు. కానీ మన టీమిండియా బౌలర్స్ ఎక్కడ కూడా జింబాబ్వే టీంకి ఈజీ రన్స్ అవ్వలేదు. చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మరి ముఖ్యంగా చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు. సో మయాంక్ యాదవ్ అయితే కొత్త బాల్తో మంచిగా బౌలింగ్ చేశాడు. అలాగే చివరిలో ఓల్డ్ బాల్తో కూడా బాగానే బౌలింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ 4 ఓవర్స్కి 29 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే మెయిన్ స్పిన్నర్ రవి బిష్ణు చూసుకున్న తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. ఈ మ్యాచ్లో కూడా చాలా మంచి పొదుపైన స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 24 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వేరే టీంలోకి రీఎంట్రీ ఇచ్చిన అశోక్ శర్మ చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే అతని బౌలింగ్ కొంతవరకు వేవేట్గా కనిపించింది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అతని డిసిప్లిన్ టాప్ క్లాస్ అని చెప్పుకోవాలి. అలాగే అతని పేస్ వేరియేషన్స్ ఎక్సలెంట్ బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ బాల్ వేస్తున్నాడు. సో పిచ్ మీద పేస్ తగ్గించి బౌలింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా బౌలర్స్ కల్ప్ దొరికింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఫార్ములాని గట్టిగా పట్టుకున్న అశోక్ శర్మ ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి కేవలం 20 రన్స్ మాత్రమే 1 వికెట్ తీసుకున్నాడు. వేరే ఎస్తాగర్ చూసుకుంటే కాస్త ఎక్స్పెన్సివ్ 2 వికెట్స్ తీశాడు కానీ 4 ఓవర్స్కి 45 రన్స్ ఇచ్చాడు. బట్ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది భయ్య. నిజానికి ఎస్తాగర్ ఈ మ్యాచ్లో చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ 3 సార్లు అతని బౌలింగ్లో మన ఫీల్డర్స్ ఈజీ క్యాచెస్ డ్రాప్ చేశారు. అది కూడా తిలక్ వర్మ, రష్ దూబే లాంటి సేఫ్ ఫీల్డర్స్ కూడా క్యాచెస్ డ్రాప్ చేయడం చూసాం. ఎస్తాగర్ 4th ఓవర్లో బౌలింగ్ చేసినప్పుడు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. బట్ మయాంక్ యాదవ్ క్యాచ్ని సరిగ్గా జడ్జ్ చేయలేక డ్రాప్ చేశాడు. వేరే తర్వాత చూసుకుంటే 15th ఓవర్ సేమ్ ఎస్తాగర్ బౌలింగ్ ఈసారి తిలక్ వర్మ ఒక సెట్టర్ డ్రాప్ చేశాడు. అలాగే చివరిలో 19th ఓవర్లో చూసుకుంటే బ్రాడ్ ఎవన్స్ ఇచ్చిన క్యాచ్ని ఈసారి రష్ దూబే డ్రాప్ చేశాడు. సో విధంగా ఎస్తాగర్ బౌలింగ్లో 3 క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. దీంతో అతని ఫిగర్స్ కాస్త ఎక్స్పెన్సివ్గా మారాయి. అదర్వైజ్ తను కూడా చాలా మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. ఇక మరో క్యాచ్ చూసుకుంటే ఇషాన్ కిషన్ డ్రాప్ చేశాడు. ఒక అబ్సల్యూట్ డాలీ క్యాచ్. అసలు గ్లౌస్ ఉండే వికెట్ కీపర్ అంత పైకి వెళ్ళిన ఈజీ క్యాచ్ని డ్రాప్ చేయడం చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం. బట్ అన్లైక్ ఇషాన్ కిషన్ ఒక సెట్టర్ని డ్రాప్ చేశాడు. ఇన్ఫాక్ట్ అశోక్ శర్మ ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టకముందే సెలబ్రేషన్ మొదలు పెట్టేసుకున్నాడు అతను మేడెన్ వికెట్దే. సో విధంగా ఈ మ్యాచ్లో మన క్యాచింగ్ చాలా పూర్గా కనిపించింది. 4 ఈజీ క్యాచ్లు డ్రాప్ చేశారు. అండ్ ఆల్సో గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకున్న కొంతవరకు అటు ఇటు కనిపించింది. అదర్వైజ్ మన టీమిండియా మరోసారి జింబాబ్వే టీం ఆల్అౌట్ చేసేవారు. ఇన్ఫాక్ట్ ఆ వచ్చిన క్యాచ్లన్నీ పట్టుకుని ఉంటే జింబాబ్వే టీం 100 పరుగులకు ఆల్అౌట్ అయిపోయేవారేమో. సో మన వాళ్ళైతే ఈ ఫీల్డింగ్ మీద ఇంకా వర్కౌట్ చేయాలి భయ్య. ఎవరైనా కాస్త 10 ఫీల్డర్స్ క్యాచ్లు డ్రాప్ చేస్తున్నారంటే మనం అనుకోవచ్చు. బట్ తిలక్ వర్మ లాంటి వాళ్ళు, ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. మన వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాచింగ్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో అపార్ట్ ఫ్రమ్ ఈ క్యాచింగ్ ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలింగ్ చాలా మంచిగానే ఉంది. ఆ 5th బౌలింగ్ ఆప్షన్కి వేసిన సూర్యవంశీ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కాస్త రన్స్కి వెళ్ళారు అనుకోండి. అండ్ ఆల్సో వికెట్లు కూడా తీయలేకపోయారు. బట్ మెయిన్ బౌలర్స్ చూసుకుంటే మాత్రం చాలా మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఇక శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ చూసుకున్న చాలా వరకు స్మూత్గా వెళ్ళిపోయింది. ఎక్కువ కష్టపడవలసిన అవసరం కనిపించలేదు. ఎందుకంటే జింబాబ్వే టీం మరోసారి 65 రన్స్కి 4 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత ఒక పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ మన వాళ్ళు దాన్ని బ్రేక్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ క్యాచ్లు డ్రాప్ చేయకుండా ఉంటే అసలు ఆ పార్ట్నర్షిప్ వచ్చేది కాదు. ఎనివే మన టీమిండియాకి ఈ సిరీస్లో చాలా పాజిటివ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ అతనైతే ఫామ్ అందుకున్నాడు. ఈ సిరీస్లో 2 50+ స్కోర్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో చాలా మంచి నాక్ ఆడాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచినందుకు అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. సో సిరీస్లో వైభవ్ సూర్యవంశీ ఫామ్లోకి రావడం మన టీమిండియాకి బిగ్గెస్ట్ పాజిటివ్.
అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకునే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ అండ్ తిలక్ వర్మ వీళ్ళు కూడా మంచిగానే బ్యాటింగ్ చేశారు. ఇంకా మనకి మిగిలిన ఒకే సమస్య అభిషేక్ శర్మ ఫామ్. అతనైతే వరుసగా 6 మ్యాచ్లో ఫెయిల్ అయిపోయాడు. వేరే బౌలింగ్లో చూసుకునే సిరీస్లో మన వాళ్ళు చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేశారు. ప్రతి మ్యాచ్లో కూడా నిలకడగా బౌలింగ్ చేయడం చూసాం. మెయిన్లీ 2 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్ చాలా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేశాడు. సో సిరీస్ ముందు చూసుకుంటే మన టీమిండియా బౌలింగ్ మీద నాకైతే పెద్దగా నమ్మకం లేదు. బట్ యంగ్స్టర్స్ చాలా వరకు మంచిగానే పెర్ఫామ్ చేశారు. పర్టికులర్గా మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ అండ్ రవి బిష్ణు ముగ్గురు కూడా చాలా నిలకడగా బౌలింగ్ చేశారు. సో డెఫినెట్లీ సిరీస్లో అయితే మన ప్లేయర్స్లో కాన్ఫిడెన్స్ కనిపించింది. అందరూ కలిసికట్టుగా పెర్ఫామ్ చేశారు. ఒక టీమ్ ఎఫర్ట్ అయితే కనిపించింది. హోప్ఫుల్లీ మన వాళ్ళు ఇదే టీంకి పెద్ద టీమ్స్ మీద కూడా కంటిన్యూ చేసి మ్యాచ్లు గెలవాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.